అందరికీ వందనాలు. ఆ, మనం నేర్చుకునే మాటలు ఒకసారి పరీక్షించుకుందాం. గురువారం కొన్ని లేఖన భాగాలు చూస్తూ వాటి నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఈ వారం మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ మాట. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించిన తర్వాత, అంటే ప్రారంభించే మొదటి మాట చెప్పబడినట్టుగా మనకు కనపడేది ఏంటనంటే, పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్తా ఉన్నాడు. అలాగే మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చెను. ఈ చదవబడిన మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, అలాగే మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, ఈ రెండు చూస్తే మనకు విషయం అర్థమవుతుంది. ఆ పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందిడి అని చెప్పి యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. అయితే మార్క్స్ సువార్తలో రెండవ మనం చదువుకున్న లేఖ భాగం ఏం చెప్తుంది? కాలము సంపూర్ణమై ఉన్నది అనే విషయం చెప్తా ఉంది. ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవచ్చు. ఏంటనంటే, ప్రతి దాని విషయంలో దేవుడు ఒక కాలాన్ని నియమించాడు. ఆ కాలాన్ని నియమించి ఆ సమయానికి ప్రతిదీ జరిగిస్తున్నట్టుగా యేసు ప్రభు మనకి ఇక్కడ చెప్పడం చూడగలం. ఈరోజు ప్రతిదానికి సమయం ఉంది అనేటప్పుడు మనం వేటి విషయంలో సమయం ఉందని ఆలోచిస్తాం? ఎలా మనం దాన్ని తీసుకోగలం? సమయం ఉంది, ప్రతి దాంట్లో సమయం ఉంది అని అనేటప్పుడు ఏ విషయాల్లో సమయం ఉంది ఇంకా అని ఆలోచిస్తాం? ఆయనేమో పరలోక రాజ్యం సమీపించింది కనుక మీ మనస్సు మార్చుకోండి, టైం లేదన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. టైం దగ్గర పడిపోయింది, మనస్సు మార్చేసుకోండి అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. మనం పిల్లలు ఎదుగుతునేటప్పుడు 3 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి అని అంటే స్కూల్లో జాయిన్ చేసేయాలి, టైం అయిపోయింది, ఇంకా బయట ఉంచిస్తే బాగోదు, ఈ టైంకి స్కూల్లోకి వెళ్ళిపోతే కరెక్ట్గా 15 ఏళ్ళు వచ్చేసరికి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేయడానికి అవుతుంది అన్నట్టుగా తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఒక వయసుకి విద్య అనేది అవసరంగా భావించి ఆ సమయానికి అది చేర్పించేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఇంట్లో ఉన్నప్పుడే పిల్లలకి ఏబిసిలు 1 2 3 4లు వాళ్ళు నేర్చుకోగలిగిన స్థాయి. ఒకసారి ఆటోలో వెళ్ళేటప్పుడు ఒక తల్లి చెప్తుంది, 2వ ఎక్కని చెప్పేద్దా మా పాప. ఎంత ఏజ్ అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకి 2వ ఎక్కని చెప్పేద్దా అని అంటే, ఈ జనరేషన్ జెడ్, అదే జెన్జీ జనరేషన్ అంటారు, వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారనమాట. ఒకప్పుడు 5 ఏళ్ళు వచ్చినా వాళ్ళు సరిగా మాట్లాడేవారు కాదు, ఆలోచించేవారు కాదు. ఇప్పుడు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి వాళ్ళు చాలా విషయాలు చెప్పేస్తున్నారు, నేర్చేసుకుంటున్నారు. మంచిదే. అయితే మనం గమనించే విషయాలు ఏంటనంటే, టైం వస్తే కొన్ని పనులు చేయాలి, కొన్ని విషయాల్లో మనం వెళ్ళాలి అని మనం అనుకుంటాం. ఒక వయసు వస్తే ఉద్యోగం చేయాలి, ఒక వయసు వస్తే పెళ్లి చేయాలి, ఒక వయసు వస్తే ఇల్లు కట్టుకోవాలి, ఒక వయసు వస్తే ఇలా మనం రకరకాల ఆలోచనతో నింపబడతాం. అయితే ఇక్కడ చెప్తున్న యేసుప్రభు మాట ఏంటనంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, మీ మనస్సు మార్చుకోండి అంటున్నాడు. అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే మనం ఈ భూమి మీద చాలా విషయాలకి ఎలా అయితే సమయానుకూలంగా సిద్ధపడతామో, దేవుని రాజ్యానికి సిద్ధపడాల్సి వచ్చినప్పుడు వేటితో సిద్ధపడాలంట? మనస్సు సిద్ధపడాలంట, మన ఆలోచన సిద్ధపడాలి, మన అంతరంగం సిద్ధపడాలి. ఇది సిద్ధపడినప్పుడు మనం దానిలోకి వెళ్ళగలుగుతాం అని చెప్తూ, టైం దేవుడు నియమిస్తాడు, ఆ టైంలోగా నువ్వు సిద్ధపడాలని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అనొచ్చు, చాలామంది ఏం చెప్తారనంటే, భక్తి ఇప్పుడు కాదురా, లేకపోతే దేవుడి వెనకాతల మనం తిరిగే టైము ఇప్పుడు లాస్ట్లో చచ్చిపోయే ముందు, అంతేకాని వయసులో ఏమైనా దేవుడి వెనకాతలు తిరుగుతామా, దేవుని పనులు చేస్తామా? అవన్నీ పాతకాలపు రోజులు. ఈ రోజులు అసలు వినరు. అయినా ఒక విషయాన్ని గమనించాలి. యేసుప్రభు ఈ భూమి మీద ఉండేటప్పుడు ప్రజలందరినీ హెచ్చరించిన మాట, కాలము సంపూర్ణమై ఉన్నది, మీ మనస్సు మార్చుకొని సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి
మనం కాలం సంపూర్ణమయ్యే దేవుని సమయాన్ని మనం గుర్తించగలిగినప్పుడు మనం ఆలస్యం చేయం. ఇప్పుడు కాదులే తర్వాత తీసుకుంటాను బాప్తీసం అని చెప్పం. ఇప్పుడు కాదులే దేవుని పని తర్వాత చేద్దాంలే అని అనం. ఇప్పుడు కాదులే దేవుడి గురించి తర్వాత ఆలోచిద్దాం అని అనం. నేడు అని సమయం ఉండగానే ఈ మాటలు మన చెవిని వినపడగానే మనతో దేవుడు మాట్లాడుతూ మనకు దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. టైం అయింది, నీ మనస్సు దేవుని వైపు త్రిప్పు. టైం అయింది, నీ మనస్సు దేవుని మాట ప్రకారం నడిపించుకో. టైం అయింది, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన ఉద్దేశం గ్రహించి నడవడానికి సిద్ధపడు అని మనం గుర్తించాలి. ఎందుకనంటే టైం ఎప్పుడూ కూడా దేవుని చేతిలో ఉంది కాబట్టి అది నీకు ఎప్పుడో తెలియదు కనుక నువ్వు వినపడిన వెంటనే సిద్ధపడడం జ్ఞానం. వినపడిన వెంటనే దాని కొరకు నీ జీవితాన్ని ఆయన మాటకు అప్పగించుకోవడం చాలా ఉన్నతమైన నిర్ణయం. అయితే ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లకు అప్పగించుకుంటున్నారు, లేకపోతే ఎక్కడైనా బాగా దేవుని సేవ చేయగలమని అనిపిస్తే ఆ ప్రదేశానికి వారు అంకితం అయిపోయి ఆ ప్రదేశాల్లో చేస్తూ ఉన్నారు. మంచిదే, కొన్ని విషయాలు నేర్చుకోవడం, కొన్ని అనుభవాలు పొందుకోవడం ఉపయోగపడినప్పటికీ కూడా దేవుని పని చేయడానికి సిద్ధపడే మనస్సు ఎప్పుడూ కూడా దేవుని మాటకు అప్పగించుకునే జీవితం, దేవుని మాటకు లోబడే జీవితం, దేవుని యందు విశ్వాసం ఉంచే జీవితం ఉంటేనే సాధ్యపడుతుంది. సో అలాంటి భక్తి లేకపోతే అలాంటి సిద్ధపాటు ఒక వ్యక్తికి కావాలని యేసు ప్రభు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఈ మాటల్లో మనం గ్రహించాల్సింది ఏంటనంటే సమయం అయిపోతే దేవుని రాజ్యం ఏమవుతుంది? సమీపిస్తుంది. ఒక సంపూర్ణత దేవుని రాజ్యం దగ్గరికి తీసుకొస్తుంది. ఈ విషయాన్ని మనం ఒక 5 రకాలుగా 5 భావాలుగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏంటనంటే ఒక వ్యక్తి జీవితం సంపూర్ణతలోకి మారాలి, అతడు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే. పక్కలతో చెప్పండి. ఒక వ్యక్తి సంపూర్ణుడుగా మారాలి, ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే. ఇప్పుడు మనం సంపూర్ణుడిగా మారాలి అని అంటే ఎలా సాధ్యపడుతుంది, ఎలా వీలవుతుంది, ఏ పద్ధతుల ద్వారా? అంతే కదా మనకు అనిపిస్తుంది. ఎలా నేను సంపూర్ణుడిగా మారగలను? ఎవరినైనా బాగా సన్నంగా ఉండేవారిని కానీ, బాగా ఉండేవారిని కానీ చక్కగా వారి శరీర దృఢత్వం పొందుకోవాలి అని అంటే జిమ్కి కానీ లేకపోతే ఒక డైటీషియన్ కానీ దగ్గరికి వెళ్తే ఏం చేయాలి బాబు అని మేము అడిగితే వాళ్ళు కొన్ని పద్ధతులు చెప్తారు. ఇగో, నువ్వు తెల్లవారు లెగాలి, నువ్వు ఈ బరువులు ఎత్తాలి, నువ్వు ఈ ఆహారం తినాలి, నువ్వు ఈ పనులు చేయాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి తినాలి అని కొన్ని పద్ధతులు చెప్తారు. వాటి ప్రకారం అనుసరించి ఏం చేస్తారు వారు సిద్ధపడతారు. ఆహా, ఇలా చేయాలి, నేను ఇలా మారాలి అని అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళ మాట వింటారు. మరి ఇప్పుడు మనం సంపూర్ణుడిగా మారాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఒకసారి లేఖన భాగం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. రాబో ఉగ్రతను తగ్గించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? వారు మనసునకు తగిన ఫలములను ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు. సరిపోద్దాం. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనిస్తే పరిసయ్యుల్లోను సద్దూకాయుల్లోను చాలా మంది బాప్తీసం పొందుకోవడానికి వచ్చి యోహాను దగ్గరికి వస్తా ఉంటే ఆయన చెప్తున్నాడు, మారు మనస్సు తగిన ఫలితం ఫలించండి అని చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, మనసు మార్చుకోండి అంటే ఇక్కడ కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారు? పరిసయ్యులని వారి పేరు పెట్టారు, సద్దూకాయలు అని పేరు పెట్టారు. ఈ పరిసయ్యులు సద్దూకాయలు ప్రాంతం పేరు అయితే కాదు కదా. మరి ఎందుకు ఆ గుంపుగా పేరు వచ్చింది? ఎందుకు ఆ ప్రజలకు ఆ పేరు వచ్చింది అని అంటే పరిసయ్యులు అనేవారు ఒక సిద్ధాంతాన్ని వెంబడించేవారు, సద్దూకాయలు కూడా మరొక సిద్ధాంతాన్ని. ఒకరేమో పునరుద్ధానం ఉందంటే ఒకరేమో లేదని. ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కొన్ని సిద్ధాంతాలు వెంబడిస్తూ ఉంటారు. ఆ సిద్ధాంతాలు వెంబడించేటప్పుడు ఆ పేరు చొప్పున వారు పిలువబడడానికి ఇష్టపడతా ఉంటారు. ఎలా అంటే మీరెవరండి అని అంటే క్రిస్టియన్స్ కదా, మీరు ఎవరనంటే మేము బ్యాప్టిస్ట్ అండి, మేము పెంతుకోస్త్, మేము లోదరన్, మేము ఫలానా, మేమే దేవుని దగ్గరికి వెళ్తాం, మాలా భక్తి చేస్తేనే దేవుని దగ్గరికి వెళ్తాం, మా జీవితం ద్వారా మీరు దేవుని ఆరాధిస్తేనే, మా క్రమంలో మా పద్ధతుల్లో వెంబడిస్తేనే. ఒకసారి ఒక ప్రదేశానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి
రాత్రి ఉండాల్సి వచ్చింది. పెళ్ళి అయితే తెల్లవారి అక్కడికి వెళ్తే చర్చిలో కొన్ని బుక్స్ అవి ఉంటే చూశాను. చూస్తే అన్ని బుక్స్ ఏమని ఉన్నాయంటే బ్రహ్మం గారు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఆ, కొత్త పుస్తకం వచ్చింది చదువుతారా అని అడిగాడు ఆ పెద్ద ఆయన. అడిగితే బైబిల్ చదువుతున్నానండి అని అంటే ఆయన అన్నాడు, బైబిల్ కాదు, ఈ పుస్తకం చదివితే నీకు బైబిల్ అర్థం అవుద్ది, లేకపోతే నీకు బైబిల్ అర్థం అవడం అసలు సాధ్యపడదు, ఈ పుస్తకమే చదవాలి అన్నాడు ఆయన. అవునా అండి, మరి ఆయన ఎలా రాశాడండి ఆ పుస్తకం అని అంటే వాళ్ళు నాకు చూశాడు పెద్ద ఆయన. ఆయన దేవుడు చెప్పాడు అన్నాడు. మరి దేవుడు చెప్పిందే బైబిల్ అండి, అందులోంచి ఇది వచ్చిందని అంటే నీకు తెలియదులే, నువ్వు కుర్రాడువే కదా, నేను పెద్దోడిని, నా మాటను వినట్లేదు అన్నాడు. అయ్యో మీరు అలా అనద్దు, మీ మాట వింటాను, కాకపోతే ఇది కదా సత్యం అని అంటే ఆయన వినిపించుకోవట్లేదు. ఆయనకి ఏంటి చెప్పండి ప్రాముఖ్యత, ప్రామాణ్యత? బైబిల్ కంటే అయ్యగారు రాసిన పుస్తకాలు చాలా విలువగా ఎంచుతా ఉన్నాడు. నిజానికి బాల్య దశ యందు నేర్పబడిన ప్రతి అడుగులు వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు. ఇలా నడవాలి, ఇలా చేయాలంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఇలా నడు అని అంటే వాళ్ళు ఏమంటారు, మమ్మీ నాకు నువ్వు నేర్పించావు చిన్నప్పుడు, నాకు తెలిసి అర్థమైంది, ఇలా నడవాలి కదా, నువ్వే నేర్పించావు కదా, నాకు వచ్చింది అని చెప్పి వారి జ్ఞానం చేత వారు నేర్చుకున్న పరిస్థితులను బట్టి విధి విధానాలను బట్టి ప్రతిదీ విషయంలో వారు ఎదుగుతూ ఉంటారు. అలాగే బాల్య దినములందు నువ్వు చాలా విషయాలు నేర్చుకొని ఉండొచ్చు. అయితే బ్యాప్టిస్ట్ నుంచో, లేకపోతే పెంతెకోస్తు నుంచో, లేకపోతే మరి ఇంకేదో క్యాథలిక్ నుంచో, లేకపోతే ఇంకేదో నుంచో నేర్చుకుని ఉండొచ్చు. కానీ అవన్నీ నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి? బైబిల్ దగ్గరికి తీసుకురావాలి. బైబిల్ దగ్గర తీసుకొచ్చి యేసుతో నీ సంబంధాన్ని జాగ్రత్తగా నడుచుకోవడం ఎలా అనేది నేర్పించాలి. కానీ ఈరోజు అవి నేర్పిస్తున్నాయా అని అంటే మనం ఇంకా సిద్ధాంతాల పరమైనవే నడవడానికి ఇష్టపడుతున్నాం. సిద్ధాంతం ఎప్పుడు ఒక వ్యక్తిని సంపూర్ణులుగా చేయలేదు, కానీ దేవుడి మాట దేవుని దగ్గరికి వస్తేనే సంపూర్ణంగా మారుతుంది. అందుకు ఆయన ఇక్కడ అవి మెన్షన్ చేశాడు. పరిసయ్యులు సద్దుకాయలు వస్తున్నారంటే సిద్ధాంతాలతో నడిపింపబడుతున్న గుంపు ఒకసారి దేవుని మాట వారి దగ్గరికి చేరినప్పుడు, మరి మనం వెంబడిస్తున్న దానికంటే ఇది అమూల్యమైందని చెప్పి ఆ దారిలోకి రావడానికి ఇష్టపడ్డారు. ఈరోజు సిద్ధాంతం చాలా విషయాలు పరిశీలించి పరీక్షించి నిరూపణ పొంది అనేకుల మంది చేత ఆమోదం పొందినదిగా ఉండినప్పటికీ కూడా అవి వెంబడిస్తున్న ఒక వ్యక్తి జీవితాలు దేవుని దగ్గర రాకపోతే ఆ వ్యక్తి సంపూర్ణుడు కాలేడు. సంపూర్ణత లేకపోతే అతడు దేవుని రాజ్యంలోకి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఇది మనం గమనించాలి, నేర్చుకోవాలి. ఈరోజు మన హృదయంలో ఎక్కడైనా ఇంకా అలాంటి మూలాలు ఉన్నాయేమో పరిశీలించుకొని, నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను, దేవుని మాట దగ్గరికి వచ్చాను, దేవుని మాట చేత నేను నింపబడి ఆయన సహవాసంలోకి వెళ్ళి నేను సంపూర్ణంగా మార్చబడతాను, దేవుని మాట చేత హెచ్చరింపబడి సరిచేయబడి బుద్ధి తెచ్చుకొని ఆయనలా మార్చుకుంటాననే జీవితాన్ని నేను వెళ్ళకపోతే మరొక సహోదరుని నేను ప్రేమించలేను. ఇప్పుడు నేను పెంతుకొస్తున్నాను అనుకో, మరొక బాప్టిస్టుని ప్రేమించగలనా? కూర్చుంటే వీళ్ళది సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు, వీళ్ళ పద్ధతులు వేరు, మా పద్ధతులు వేరు, వీళ్ళు తెల్లబట్టలు వేసుకోవాలంటారు, వాళ్ళు వద్దంటారు. ఇప్పుడు ఎక్కడ కాంట్రడిక్షన్? ఆడు ఒకవేళ ఒకసారి ఒక చోట రాయగడ ప్రాంతంలో మీటింగ్ అయితే అక్కడికి వెళ్తే అందరు తెల్లబట్టలు వేసుకున్నారు, షర్టు ప్యాంటు మొత్తం డ్రెస్సులన్నీ వైటే, మేమేమో కింద ప్యాంట్ బ్లాక్ పైన షర్ట్ వైట్. మమ్మల్ని ఎలా చూస్తున్నారంటే అది విచిత్రంగా చూస్తున్నారు, వీళ్ళెవర్రా బాబు అన్నట్టు. అంటే వాళ్ళకి ఒక గుర్తింపు, వీళ్ళు క్రైస్తవులు అనడానికి వాళ్ళకి రుజువు ఏంటి? వారి బట్ట వైట్ బట్ట. అలాగా కొన్ని సిద్ధాంతాలు మంచివే, మంచి దృక్పథంతోనే పితరులు పెట్టినప్పటికీ కూడా ఇతరులను ప్రేమించగలిగే హృదయం మనకి లేకపోతే మన సిద్ధాంతం మనల్ని తప్పుదోవక నడిపిస్తుంది. కాబట్టి నీ సిద్ధాంతంలో నువ్వు వెంబడిస్తూ నువ్వు సహోదరుని తృణీకరిస్తున్నావు అంటే నీకు దేవుడు తెలియదు అనేది అర్థం. కాబట్టి నీ సిద్ధాంతాన్ని దాటి దేవుని మాట దగ్గరకు వచ్చి దేవుడు ప్రేమించినట్టుగా మనుషులందరినీ ప్రేమించగలిగే స్వభావం రాగలగడం దేవుని నీతి. కాబట్టి అది మనల్ని సంపూర్ణంగా చేస్తుంది. సిద్ధాంతం ద్వారా ఆగిపోవద్దు, దేవుని మాట పట్టుకొని నడవడానికి ముందుకెళ్ళాలి. రెండవది ఏంటనంటే విలువైన వాటి యందు మనస్సు పెట్టేటప్పుడు పరిపూర్ణుడు కాలేం. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ మాట నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21 నుంచి ఏమనుందంటే, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. పరిపూర్ణుడు అవ్వాలంటే ఏమమ్మన్నాడు ఆయన? ఆస్తి అమ్మేసి బేదలకి ఇమ్మన్నాడు. అప్పుడు పరలోకానికి నీకు ధనం కలుగుతుంది, నన్ను ఫాలో అయిపో అని చెప్పాడు. 22వ మాట ఏం చెప్తుందంటే, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాడంట. ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే
సంపూర్ణునిగా మార్చబడాలి అని అంటే దేవుని రాజ్యానికి వెళ్ళగలిగిన హృదయం పరిపూర్ణం చేయబడాలి. అది ఎలా పరిపూర్ణత పొందుకుంటుంది అని అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మన మనస్సు అంతా దేవుని చేత, దేవుని మాట చేత, పర సంబంధమైన విషయాల చేత నింపబడాలి. అలా కాకుండా భూ సంబంధమైన వాటి విషయంలో దేని చేత అయినా నింపబడితే నువ్వు కంప్లీట్ పర్సన్ అవ్వలేవు. ఆ పరిపూర్ణత నీలోకి రాదు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మన హృదయం ఫుల్గా పైన వాటి మీదే, దేవుని రాజ్యం మీదే, దేవుని మీదే నింపబడిందా? ఇంక దేని మీదైనా నింపబడిందా? మన హృదయం అంతా కూడా దేవుని మీదేనా? ఏదైనా ఒక వస్తువు పోతే ఓ 2 రోజులు అన్నం తినకుండా ఉన్నారా? ఏదైనా వస్తువు పోతే అర్రే ఎందుకురా బాబు ఇలా అయ్యింది, చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. ఏదైనా జరగకూడదు జరిగింది అనుకోండి, మన ఊహ ఒకటి, మన పని ఒకటి, అలా జరిగింది అనుకోండి, మనిషి అవ్వగలమా? అవలేమా మనం తొందరగా? ఎందుకు అవ్వలేము? మన మనసు అంతా దాని మీద నిండిపోయింది. అలా అవుతుంది అనుకున్నాం, అలా అవ్వలేదు. అలా జరుగుతుంది అనుకున్నాం, అలా జరగలేదు. అలా కావాలనుకున్నాం, అలా రాలేదు. మనం ఎదురు చూస్తుంది ఒకటి, మనకు జరిగింది ఒకటి. మనం అవ్వాలనుకుంటుంది ఒకటి, మనకు అవుతుంది ఒకటి. ఇలా అన్నీ జరుగుతున్నాయి అనుకోండి, మన మనసు దేని చేత నింపబడుతుంది? కలవరం చేత నింపబడుతుంది, ఆందోళన చేత నింపబడతారు, ఆయాసం చేత నింపబడుతుంది. దేని చేత నింపబడాలి? పరలోకమైన విషయం చేత నింపబడాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే, ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అని అంటే, అతడి మనస్సు దేవుని రాజ్యం మీద నింపబడకపోతే అతడు పరిపూర్ణుడు కాలేడు, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు. ఈరోజు దేవుని రాజ్యంలోకి సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని అప్పుడు చెప్పిన మాట ఆయన ఆ సమయానికి ఆ ప్రజలకి ఎంత విలువైందో, నేటికి ఆయన రెండో రాకడికి అంత విలువైంది. మన మనస్సులు కూడా మార్చబడి మన హృదయం దేని చేత నింపబడాలి? దేవుని కోసం ఎదురు చూసే ఆలోచనల చేత, దేవుని మాట కోసం కనిపెట్టే ఉద్దేశాల చేత నింపబడితే మనం పరిపూర్ణతలోకి వెళ్ళగలుగుతాం. కాబట్టి విలువైన ధనమైన, విలువైన వస్త్రాలైనా, విలువైన ప్రణాళికలు, భవిష్యత్ ప్రణాళికలైనా, విలువైన స్థానము, స్థితి, పదవి ఏదైనప్పటికీ కూడా వాటన్నిటినీ నీకు దేవుడు ఇవ్వగలడు. కాబట్టి ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం, మహిమ ఆయనకే. కాబట్టి నీ జీవితంలో జరుగుతున్న ప్రతి అడుగులో, ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి సంగతిని బట్టి దేవుని మహిమపరిచే జీవితానికి మనం వెళ్ళగలిగినప్పుడే మనం ఆ విషయాల్లో పరిపూర్ణతలోనికి నడవగలుగుతాం. ఆ పరిపూర్ణతను బట్టి దేవుని దగ్గరికి, దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. కాబట్టి అలాంటి జీవితానికి మనం వెళ్ళాలని దేవుని మాట చెప్తుంది. మొదటి విషయం మనం నేర్చుకున్నాం, సిద్ధాంతపరమైన ఆలోచన చేత మనం ఉంటే దేవుని పరిపూర్ణతలోకి రాలేం, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేం. రెండోది, విలువైన వాటి చేత, లేకపోతే ఆ దేవుని ఆలోచనకు వ్యతిరేకమైన వాటి, ఆందోళన, కంగారు, ఇలాంటి విషయాల చేత మన మనస్సు నింపుకుంటే మనం పరిపూర్ణతలుగా మార్చబడలేము, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. మూడోది ఏంటనంటే, ఆచార సంబంధమైన విషయాల చేత మనం నింపుకొని మన హృదయం దేవునికి వ్యతిరేకంగా దూరంగా ఎక్కడైనా ఉంటే మనం పరిపూర్ణులుగా మార్చబడలేం. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 33-34 చదువుతున్నా. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఒక పరిపూర్ణత దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తుంది అనేది ఎంత సత్యమో ఇతడు చెప్తున్న మాట వెనక అతడు యేసు ప్రభు గ్రహించి, నువ్వు దేవుని రాజ్యం దగ్గరగా ఉన్నావని చెప్పాడు. ఎందుకు దేవుని రాజ్యం దగ్గరగా ఉన్నావు అని అంటే, ఆయన చెప్పిన మాటల్లో కొన్ని విషయాలు మనం గమనిస్తే ఏమని అన్నాడు? బలి హోమాలు అర్పించడం కంటే ఏం చేయమన్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవునిని ప్రేమించాలి, పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ఇలా ప్రేమించగలిగే మనసు ఒక హృదయంలో ఉండగలిగితే ఆ వ్యక్తి పరిపూర్ణుడుగా మార్చబడగలుగుతాడంట. ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే మనం
ఒక పరిపూర్ణత పొందుకోవాలి అని అంటే ఒక విషయంలో ఒక నిపుణత రావాలి అని అంటే చాలా కఠోరమైన శ్రమ అవసరం కదా, కష్టం అవసరం, నొప్పి అవసరం, బాధ అవసరం, ఇబ్బంది అవసరం. ఈ కష్టం ఇబ్బంది ఎప్పుడైతే మనిషి పడతాడో దినదినము అది ఎదుర్కొంటూ ఆ విషయంలో తగిన పోరాటానికి తగిన శక్తిని పొందుకొని బలంగా చేయగలుగుతాడు. ఉదాహరణకి మనకు రెగ్యులర్గా ఇంట్లో పనులు చేస్తాం కాబట్టి తల్లి ఇంట్లో ఉండి కిచెన్ అంతా చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు చేస్తారు. వేడి వస్తువుల్ని ముట్టుకొని ఇవన్నీ చేసి అలవాటై వేడి వస్తువు ఒక్కొక్కసారి చేతితో పట్టుకొని కూడా పక్కన పెట్టగలిగింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైనా ఆ వేడి వస్తువు అలా పట్టేసుకుంటే ఏమవుద్ది, చేతులు ఒకసారి కాలిపోద్ది. తల్లికి అలవాటుగా చేసింది కదా అని చెప్పి చూసి నేను కూడా చేసేయగలంటే ఏమవుద్ది, కాలిపోతుంది. వాళ్ళు ఎలా చేయగలిగారు, మొదట్లో వాళ్ళు చేయలేకపోయినప్పటికీ ఆ పరిస్థితి అలవాటు చేస్తూ 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 ఆ స్థాయికి వెళ్ళగలిగారు. ఈరోజు కొంతమందిని మనం ప్రేమించగలిగేటప్పుడు మనకు అనిపిస్తుంది, ఎలాంటి వాళ్ళని ఎలా ప్రేమించగలం, ఎలాంటి వాళ్ళని అసలు ఎలా రా బాబు భరిస్తున్నారు అని అనిపిస్తుంది. ప్రేమించగలిగే మనస్సు మన హృదయంలో దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడుతున్న నువ్వు నీ పొరుగుని ప్రేమించలేకపోతున్నావు అంటే అది అబద్ధం అని బైబిల్ చెప్పింది. అంటే దేవుని ప్రేమించేవాడు పొరుగుని ప్రేమించగలగాలి, నీ పక్కింటిని ప్రేమించగలగాలి, నీ ఎదుటివారిని ప్రేమించగలగాలి, నీ శత్రువుని ప్రేమించగలగాలి. మనకు శత్రువు ఉండకూడదు, కానీ మనం కొంతమంది శత్రువు అవుతాం కదా, అలాంటి వారిని ప్రేమించగలగాలి. మనం ప్రేమించడానికి అర్హత ఎవరు అని అంటే దేవుడు నన్ను ప్రేమించిన అర్హతే నేను ఎదుటి వాడిని ప్రేమించడం. కాబట్టి ప్రేమించాల్సిన అవకాశం పరిస్థితి ఎప్పుడైనా మన జీవితంలోకి వచ్చిందంటే పోగొట్టుకోకూడదు. ప్రేమించడానికి అవకాశం వస్తే ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. ప్రేమించడానికి అవకాశం అది, ప్రేమించిన అవకాశం ఏంటి, మన ఇష్టం కదా. ఈరోజు లోకంలో అందరూ ఏంటంటే నీకు నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే ప్రేమించాం. కానీ దేవుని రాజ్యంలోకి పరిపూర్ణత పొందుకుని నువ్వు వెళ్ళాలి అని అంటే నువ్వు అందరినీ ప్రేమించి తీరాలా వద్దా, తీరాలి. ఇప్పుడు చెప్పండి, కొంతమందిలో నాకు కొన్ని బలహీనతలు కనబడుతున్నాయి, ఎలా ప్రేమించను? ఇక్కడ చెప్పిన మాట మీరు గమనించాలి లేదో, పూర్ణ హృదయంతో ప్రేమించాలంట, పూర్ణ వివేకంతో ప్రేమించాలంట, పూర్ణ బలంతో ప్రేమించాలంట. ఈ మూడిటి యొక్క అర్థం ఏంటంటే పూర్ణ హృదయం అనేటప్పుడు నీ హార్ట్ఫుల్గా చేయాలి. అంటే ఏంటనంటే ఎవరైనా బాగా ప్రేమించిన వ్యక్తి మనకి ఇష్టమైన వస్తువు అడిగితే సంతోషంగా ఇస్తామా, సనుక్కొని ఇస్తామా? చాలా సంతోషంగా ఇచ్చేస్తాం ఆ వస్తువు. తీసుకోండి, అయ్యో మీకంటేనా, మీకు ఇస్తే మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే అని చాలా మన హృదయం నింపగా ఇవ్వగలుగుతాం. మనకు నచ్చిన వాళ్ళు కూరగిన్ని అడిగితే కూర వేసి నువ్వు గిన్నె తెచ్చుకో నేను కూర వేసి ఇస్తాను అంటాం. ఎందుకు? అది పూర్ణ హృదయంతో చేసిందా? కాదు. పూర్ణ హృదయంతో చేస్తే ఏంటి, నీకు ఇష్టమైంది నీకు మాత్రమే ఉండాలనుకున్నది కూడా వాళ్ళ కొరకు ఇవ్వాలనుకుంటాం. ఎందుకు అనంటే నీ పూర్ణ హృదయంతో చేస్తాం. రెండు, పూర్ణ వివేకంతో అంటే ఏంటంటే నీ మనస్సులో మరొక చెడ్డ ఆలోచన దృక్పథం అసలు కలగకూడదు. వివేకం ఎప్పుడు ఏం చేస్తుంది అని అంటే పరిస్థితులన్నింటినీ అంచనా వేసేస్తుంది, ఊహించేస్తుంది. కానీ చెడ్డ దృక్పథాన్ని లోపల ఎక్కడా దాచుకోకుండా మంచి మనస్సాక్షితో చేయగలిగే పని పూర్ణ వివేకంతో చేయగలిగే పని. కొంతమందికి ఇచ్చేటప్పుడు ఆ రెండో దృక్పథం లేకుండా ఇవ్వగలమా? రెండో ఆలోచన వాళ్ళు మనకి ఎక్కడ ఉపయోగపడరు అనుకోండి, అప్పుడు మనం చేసే పనులు ఎలా ఉంటాయి? ఎందుకు ఇది చేయాలి, నేను నా బలం ఎందుకు వీళ్ళ కోసం ఉపయోగించాలి, వీళ్ళ కోసం నేను ఎందుకు ఖర్చు అయిపోవాలి అని అనిపిస్తుంది. లెక్కలేసి మనిషి మైండ్ ప్రతిదానికి లెక్క వేస్తుందండి. ఒక సంబంధానికి మంచి ఇద్దరి మధ్య ఉండే మంచి సంబంధానికి కూడా ఎన్నో లెక్కలు వేసుకుంటారు. నేను ఇంతగా వీళ్ళకి చేస్తున్నాను, నాకేం చేయరా, వీళ్ళు నాకేం ఉపయోగపడరా అని రకరకాల మైండ్లు ఉంటాయి. కానీ దేవుని ప్రేమించేటప్పుడు ఆయన మొదట మనం ప్రేమించారంట, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ప్రేమించారంట. ఆయన ప్రేమకు అర్హత ఏంటి? మనిషిలో ఏ అర్హత చూడలేదు. అది ఎప్పుడైతే మనిషి గ్రహిస్తాడో మనిషి ఆ రకంగా సంపూర్ణత పొందుకుంటాడు. దేవునిలా మార్చబడ్డం పరిపూర్ణత, దేవునిలా మార్చబడ్డం సంపూర్ణత. సో ఆ సంపూర్ణతకి ఎప్పుడైతే మనిషి సిద్ధపడతాడో దేవుని రాజ్యంలోకి వెళ్తాడు. అది గ్రహించక మనం తప్పుదోవకి వెళ్తే నేను చాలా భక్తి పనులు చేస్తున్నాను కదా నేను అంటున్నాడు, హోమముల కంటే బలి అర్పించడం కంటే ఇది శ్రేష్టం అంటున్నాడు. అంటే ఈరోజు ఏది సులువు అని అంటే
చర్చికి వెళ్ళిపోవడం సులువు, కానుక ఇచ్చేయడం సులువు, బైబిల్ కూర్చొని గంటల గంటల తరబడి చదివేయడం సులువు, ప్రార్థన గంటల గంటలు కూర్చొని చేసేయడం కూడా సులువే. ఎందుకు ఇవి కష్టంగా అనిపించినప్పటికీ కూడా చేయగలుగుతారు చాలామంది. కానీ ఒకరిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, నీకు నచ్చనోడిని వారికి చెయ్యు, సహాయం చేయు, సేవ చేయనంటే చాలా కష్టంగా భావిస్తారు. ఇవన్నీ చేయగలుగుతున్నావు కదా, చేయలేవనంటే నాకు ఇష్టం లేదు, నాకు నచ్చదు. మరి ఇవన్నీ ఎలా చేస్తున్నావు అంటే దేవుడి కోసం చేస్తున్నావు. ఒరే బాబు, దేవుడి కోసం నువ్వు చేసే పని నీ సహోదరుడికి చేయకపోతే అది అబద్ధమని బైబిల్ చెప్తుంటే మళ్ళీ నువ్వు అలా చేయడానికి ఎలా ఇష్టపడతావు? ఇలా చేస్తే నువ్వు సంపూర్ణతలోకి వెళ్ళలేవు, సంపూర్ణుడిగా మార్చబడలేవని చెప్పి బైబిల్ హెచ్చరిస్తున్న కొన్ని పనుల్లో మనం ఏం చేయడానికి ఇష్టపడతాం? దేవుణ్ణి ప్రేమించేస్తూ ఉంటాం, కానీ దేవుని పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం, కానీ సహోదరుని ఇతరులని ప్రేమించడానికి మాత్రం మన మనస్సు అంగీకరించదు. ఎందుకు అలా చేయదు? ఈయన ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడో చూసారా? మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. 12వ అధ్యాయము 33, 34. పూర్ణ వివేకంతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించు. ఒకడు తన్ను వలె తన పొరుగువాని ఆయనను ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించట, రెండోది నన్ను నేను ప్రేమించినట్టుగా నా పొరుగువాడిని ప్రేమించడం అంట. ఈరోజు నా కొరకైతే ఒక తప్పు చేసినప్పుడు ఒక అవకాశం ఇస్తే బాగుంది అనుకుంటాం. నా గురించి అయితే, నా పిల్లల గురించి అయితే, బయటడి గురించి అయితే అలా ఆలోచిస్తావా? ఒక పొరపాటు చేస్తే, ఒక ఇబ్బంది మనకు కలిగిస్తే ఏమనుకుంటాం? వీళ్ళకెందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వాలి, ఇన్నిసార్లు క్షమించాలి, ఇన్ని రకాలుగా మనం చెయ్యాలా? అదే మన గురించి అయితే, మన పిల్లల గురించి అయితే ఇంకో అవకాశం దొరుకుంటే బాగుండండి, ఇంకో పరిస్థితి ఏమైనా జరుగుబాటు అయితే బాగుండండి, ఇలా అయిపోద్దని అనుకోలేదండి, ఇలా జరిగిపోద్దని అనుకోలేదండి అని అంటాం. ఈరోజు మనకి కొన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉండాలని ఇష్టపడే మనం మన సహోదరుడి విషయంలో, మన పొరుగువాడి విషయంలో, మనకి వ్యతిరేకించిన వారి విషయంలో కూడా మన హృదయం అలాగే స్పందించాలి. దేవుడు నిన్ను ప్రేమించినట్టుగా అంటే ఆయన ప్రేమ ఏంటో మనం రుచి చూడగలిగినప్పుడు మనం ఇతరులను ప్రేమించగలిగే మనస్సు మనలో చాలా ఉన్నతంగా దేవుడు మార్చగలుగుతాడు. కాబట్టి అలాంటి స్థాయికి, స్థితికి మనం నిలబడాలని దేవుని ఆశ, దేవుని ప్రణాళిక. మొదటి మనం ఏం నేర్చుకున్నాం? సిద్ధాంతపరమైన ఆలోచనలతో మనం నింపబడితే పరిపూర్ణతలోకి మనం వెళ్ళలేం. రెండోది, విలువైన వాటితో అయినా మన హృదయం నింపుకున్నా, ఈ లోక సంబంధమైన విచారాల చేత మన హృదయ మనస్సు నింపుకున్నా మన పరిపూర్ణతలోకి వెళ్ళలేం. కాబట్టి పరసంబంధమైన విషయాల్లో మన మనస్సు నింపుకొని ఆ పరిపూర్ణతలోకి వెళ్ళాలి. మూడోది, ఆచార విషయాల్లో చాలా సంగతులు నువ్వు చేస్తున్నప్పటికీ కూడా దేవునిని ప్రేమించే మనస్సు నీ పొరుగువాడిని నిన్నులా ప్రేమించగలిగినప్పుడు మాత్రమే మనం పరిపూర్ణతలోకి వెళ్ళగలం. అది నిన్ను దేవుని రాజ్యంలోకి సమీపంలోగా తీసుకెళ్తుంది. నాలుగోది ఏంటనంటే, సత్యం తెలిసిన, అర్థమవుతున్నా, మనకి ఏది సంతోషం కలిగిస్తుందో దాన్ని పట్టుకొని విడిచిపెట్టలేని మనస్సు మనల్ని పరిపూర్ణతలోకి తీసుకెళ్ళదు, దేవుని రాజ్యంలోకి మనల్ని తీసుకొని వెళ్ళలేదు. ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం. మార్క్స్ సువార్త 6వ అధ్యాయము, మార్క్స్ సువార్త 6వ అధ్యాయము ఒకసారి 14వ మాట చదువుదాం. ఆయన కీర్తి ప్రసిద్ధమాయని గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తీసం ఇచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకమవుచున్నవని చెప్పాను. ఈ మాటలు మనం చదివితే ఇవెవరి గురించి చెప్పబడుతున్నాయి అంటే యేసు ప్రభు గురించి చెప్పబడుతున్నాయి. ఆయన చేస్తున్న చాలా అద్భుత కార్యాలు ఉన్నాయి. వాటి గురించి హేరోదు మాట్లాడుతూ, నేను యోహాన్ని చంపేశాను కదా, అతను బతికాడు, అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పి యేసు గురించి అనుకుంటా ఉన్నాడు, యేసు ప్రభు గురించి విన్నాడు. ఒకసారి ఆ సంగతి ఒకసారి చూద్దాం. మార్క్స్ సువార్త 6వ అధ్యాయం 17వ వచనం నుంచి చదివితే, హేరోదు తన సహోదరుడికి ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునేందున, అంటే హేరోదు ఏం చేశాడు, తన అన్నో లేకపోతే తమ్ముడో భార్యని తను పెళ్లి చేసుకున్నాడంట. చేసుకుంటే యోహాను ఏం చేశాడు, నీ సహోదరిని భార్యను చేర్చుకుంటే నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పిన గనుక, ఒక రాజుతో హెచ్చరించిన మాట చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసరలో బంధించి ఉండెను. హేరోదు ఏం చేశాడంట, ఆ పదం పట్టుకోండి, ఆమె నిమిత్తం ఏం చేశాడంట, యోహాన్ని చెరసాలలో వేసాడు. రైట్, కింద చదివితే, హేరోదియ
అతని మీద పగపట్టి అతని చంపింపగోరని గాని ఆమె చేత కాకపోయాను. జైల్లో వేసేయడమే కాదు, ఆమె ఏం కోరుకుంది ఇంకా? ఆమె నిమిత్తం ఈయన జైల్లో వేసాడు యోహాన్ని. ఇంకా ఆవిడ మన శాంతించిందా? శాంతించలేదు. ఇంకా చంపేద్దాం అనుకుంది, అది అవ్వలేదంట. అయితే ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చెయ్యను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. రాజుకి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలీదా? అతడు తప్పు చేస్తున్నాడని యోహాను హెచ్చరించినప్పుడు ఏం చెయ్యాలో తెలియక సంతోషంతో వింటున్నాడంట. ఈరోజు బైబిల్ ఒక హెచ్చరిక చేస్తుంది. యేసు ప్రభు మాట్లాడేటప్పుడు మార్కు సువార్త 8:15 ఆయన అంటాడు, ఆయన చూచుకొనడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరించారంట. అంటే ఏంటి? వీరిలో ఉండే వీరిలాంటి లక్షణం ఏదైనా మీ హృదయాల్లో ఉంటే మీరు పరిపూర్ణతలోకి రాలేరు. జాగ్రత్త, మీరు ఆ సంపూర్ణతలోకి రాకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేరు అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఏంటి వాళ్ళలో ఉండే ఆ బలహీనత అని అంటే, వాళ్ళు దేవుని మాటకు అర్థమవుతుందండి, దేవుని సంగతులు అర్థమవుతాయి, దేవుని విషయాలు బాగా వారు తెలుసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. కానీ వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన చేస్తారు, వాళ్ళకి ఏది సంతోషం కలిగిస్తుందో అవి మాత్రమే పాటిస్తారు. మిగతావన్నీ పాటిస్తారా? పాటించరు. ఒక ఆయన అన్నాడు, దేవుడు అంటే చాలా ఇష్టమైన నాకు అని చెప్పి ఒకసారి ఆయన చర్చికొచ్చి కొంత కానుక దేవుడికి ఇద్దామని ఇస్తున్నాడు. అన్నీ ఏమన్నారంటే, వద్దండి పట్టుకెళ్ళిపోండి అన్నారు. కానుక ఇస్తే ఎవరైనా తీసుకుంటాడు, కానీ నువ్వేటండి పట్టుకెళ్ళిపోమంటావనంటే, మీరు ఎప్పుడు నాకు కనపడలేదు మందిరంలో, మీరు వచ్చుంటే మీ కానుక కూడా నేను తీసుకుందును అని అన్నాడు. సైలెంట్, రేపటి నుంచి వస్తాను తీసుకోండి అంటున్నాడు. మీరు వచ్చి దేవుని మాట చేత బలం పొందుకొని మీరు ఇవ్వాలనుకున్న ఏదైనా ఉంటే మొదట మీ సేవకుడికి ఇచ్చి తర్వాత ఇంకా ఎక్కువ మీకు ఉంటే అప్పుడు నాకు ఇవ్వండి అన్నాడు. ఆయనకు ఒకసారి షాక్ అయింది. డబ్బులు ఇస్తుంటే ఎన్ని ఫిలాసఫీలు చెప్పినోడు ఎవరన్నా చూడలేదు అనుకొని వెళ్ళిపోతాం అన్నాడు. నేను అన్నాను, అన్న మామూలుగా డబ్బులు ఇస్తే తీసుకుంటే ఏమైంది అనేది తీసుకోవచ్చు కదా అని అంటే, ఆయన అన్న ఏమన్నారంటే, ఆయన నా నా స్వరము విని నా ద్వారా దేవుడు చెప్తున్న మాట విని అతని జీవితం మార్చుకుంటే నేను అది అంగీకరించదును. రెండోది, అతను తెచ్చిన సొమ్ము రక్తపు సొమ్ము అన్నారు. రక్తపు సొమ్ము ఏంటి అని అంటే, ఒకరి దగ్గర పీడించుకొని వచ్చాడు ఆయన, దేవుడు చెప్తున్నాడు తీసుకోవద్దని, అందుకు తీసుకోలేదు అన్నాడు. ఓహో, కొన్ని విషయాల్లో మనం డబ్బు కనపడగానే మనకు ఇంకో దృక్పథం కనపడుతుందా? నేను ఎందుకు చెప్పానంటే, డబ్బు చేత కళ్ళు మిన్ను ఆనకుండా నడిచిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా సంతోషం దేనిలో దొరికినప్పుడు సత్యం కనపడదు, ఆనందాలు కనపడినప్పుడు ఏది వాస్తవం అది చూసే కనులు కనపడవు. కొన్ని విషయాల చేత మన శరీరం తృప్తి పొందేటప్పుడు ఏది నిన్ను జీవంలోకి నడిపిస్తుందో ఆ దారి కనపడదు. సంతోషాలు మనిషిని దేవుని నుంచి దూరం చేస్తాయి, ఆనందాలు దేవుని మాటను పట్టుకోకుండా చేస్తాయి. దేవుని దగ్గరికి రాగలడానికి మార్గాలన్నీ కూడా మనం అనుభవించే తాత్కాలికమైన సుఖాలు ఆనందాలు దూరం చేసేస్తాయి. అందుకు ఈరోజు మనం చాలా విషయాల్లో కొన్ని సంతోషాలకి బలహీనం అయిపోతే దేవుని మాట చేత సహాయం పొందుకొని విడిపింపబడదాం. ఎందుకనంటే అది నిన్ను పరిపూర్ణతలోకి తీసుకెళ్దు, దేవుని రాజ్యంలోకి నిన్ను వెళ్ళేలా చేయనివ్వదు. కాబట్టి ఏ సంతోషాలైతే ఏ ఆనందాలైతే మనం దేవుని మాట చేత కాక లోకంలో ఉన్న వాటి చేత పొందుకున్నట్లయితే ఇప్పుడైనా మనం దేవుని మాటను బట్టి సరి చేసుకొని నిలబడి దేవుని మాట కోసం ఆ మనస్సు మారిన అనుభవంలోకి వస్తే మనం పరిపూర్ణులుగా మార్చబడి దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. ఆఖరిగా 5వ విషయాన్ని మనం నేర్చుకుందాం. మొదటిది ఏం నేర్చుకున్నాం? సిద్ధాంతపరమైన ఆలోచన చేత నింపబడితే మనం పరిపూర్ణతలోకి రాలేము, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. రెండోది, విలువైన వాటి చేత విచారాలు కలిగించే వాటి చేత మనం మనస్సు నింపుకోగలిగితే దేవుని రాజ్యంలోకి కావలసిన పరిపూర్ణత పొందుకోలేము, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. మూడోది, ఆచార సంబంధమైన విషయాల చేత నింపబడితే దేవుడు మనం చేస్తున్న పనుల కంటే మన హృదయంలో దేవుని మీద ఉండే మనసు బట్టి మనం ఇతరులను ప్రేమించే దాన్ని చూస్తాడు. కాబట్టి
ఆచార పనులు చేస్తాం, ఆచార సంబంధమైన పనులు చేస్తాం, కానీ దేవుడు కోరుకుంటున్న ప్రేమను ఇతరులకి పంచకపోతే మనం పరిపూర్ణతలకు రాలేం, దేవుని దగ్గరికి వెళ్ళలేం. నాలుగోది, సత్యం తెలిసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా సంతోషాల చేత పట్టబడి సత్యాన్ని పాటించలేని వారిగా ఉంటే మనం పరిపూర్ణతలోకి వెళ్ళలేం. ఆ సంతోషాలు మనల్ని పరిపూర్ణులుగా మార్చలేవు, దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళలేవు. కాబట్టి సంతోషాల చేత తరం పడుతున్నామేమో, ఆటి విషయంలో మనం మన మనస్సును మార్చుకొని దేవుని వాక్యం అనే సత్యం ఎప్పుడైతే పట్టుకుంటామో అది మనల్ని కంప్లీట్ చేస్తుంది, ఒక సంపూర్ణత పరిపూర్ణతలోకి తీసుకెళ్ళి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తుంది. ఆఖరిగా ఏంటనంటే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, భలే రాస్తారండి బైబిల్ కొంతమందిని. అంటే చూడండి, అతను మాత్రమే కదా, అతని భార్యను కూడా పిలిచాడంట. పిలిచి కూర్చొని కొన్ని మాటలు పౌలుని పిలిపించుకున్నాడు. ఒక బోధకుని పిలిపించుకొని ఏం చేస్తున్నాడు, క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి సరిపోద్ది, వెళ్ళిపో, నాకు సమయమైన నిన్ను పేరు నంపించనని చెప్పాడంట. బాగానే జ్ఞానంగానే భార్యను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు, దేవుని మాట వినడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుని మాట ఉన్నట్టుగా బోధిస్తే బోధకుడు వచ్చాడు, పౌలు గారు. రాగానే మనోడికి కొన్ని మాటలు వినిన తర్వాత భయం వేసిందండి. ఓరు బాబు, ఎలాగైతే మనం బతకలేము. ఆశ ఉంటుంది కొంతమందికి దేవుని కోసం బతకాలని, దేవుని కోసం జీవించాలని, దేవునిలాగా మనం అన్ని విషయాలు ఎదగాలని. కానీ ఆ కిందని చదివినప్పుడు కొన్ని మాటలు రాయబడ్డాయి, అవేంటో మనకు తెలుస్తాయి. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియా పేస్తూ వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని కోరి పౌలుని బంధకములలోనే విడిచిపెట్టి పోయెను. ఈరోజు మనుషులు సంతోషాన్ని వెతికే దృక్పథం మనలో ఉంటే దేవుని మాట వినాలనే ఆశ ఉంటుంది, కానీ ఆ మాట సత్యమని నువ్వు మార్చుకోవడానికి ఇతరులకి అవకాశం కూడా ఇవ్వవు. ఫెలిక్స్ని అక్కడే బందీ గృహంలో ఉంచేశాడంట. ఫెలిక్స్ అధికారి, పౌలేమో బందీ గృహంలో ఉన్నాడు. మాటి మాటికి అతను పిలిపించుకొని అతని చేత ఏదైనా లాభం పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అతని మాటలు వింటున్నాడు, కానీ మనుషుల దృష్టిలో ఏది గొప్పగా ఉందో దాన్నే వెతుకుతున్నాడు తప్ప దేవుని దృష్టిలో ఏది గొప్ప ఏది విలువైందో అది వెతకడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడి ఉంటే ఖచ్చితంగా ఇతడు హృదయం మారేదా మారకపోయేదా? ఎలా మార్చుకోవాలో, ఎలా మార్చబడి దేవుని రాజ్యంలోకి వెళ్ళగలిగే దృక్పథానికి నువ్వు మారాలో అని చెప్పి చాలా విషయాలు పౌలు బోధించినప్పటికీ కూడా ఇతడి దృష్టి అంతా కూడా లాభం వెనకాతల, మనుషుల సంతోషం వెనకాతల ఉండిపోయింది. మనుషుల అంగీకారాన్ని ఈరోజు చాలామంది కోరుకుంటారు. నిన్ను ఒక అంగీకరిస్తే నీకేం వస్తుంది? నిన్ను తిడితే నీకేం పోతుంది? నిన్ను ఒకరు అంగీకరించినా నీకేం రాదు, నిన్ను ఒకరు తిట్టినా ఏం రాదు. కాకపోతే నీ హృదయంలో నీ హార్మోన్స్, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతే అది కొంతకాలం ఉంటాయి. నిన్నే న్యూస్లో చదివాను, నిన్న చదివాను. ఏంటంటే ఒక మంచి ఎమోషన్ అంట కొన్ని రోజుల్లో పోద్దంట, కానీ ఒక చెడ్డ ఎమోషన్ ఎవరైనా తిడితే, ఎవరైనా మనల్ని బాధ పెడితే కొన్ని నెలలు ఉండిపోద్దంట అది మైండ్లో. ఆ న్యూస్లో చదివినప్పుడు నాకు భలే విచిత్రంగా అనిపించింది. అంటే మంచి ఎమోషన్ ఎక్కువ కాలం ఉండదు, కానీ చెడ్డ ఎమోషన్ చాలా ఉంటుంది. కానీ అయినా మనిషి దేని వెనకాల పరిగెడతాడు? మంచి ఎమోషన్ కనుక పరిగెడతా ఉంటాడు. చెడ్డ ఎమోషన్స్ తెచ్చుకోమని కాదు, కానీ చెడ్డ ఎమోషన్స్ వచ్చినా కూడా నువ్వు చేస్తున్న పని దేవుడు అంగీకరించేది, నువ్వు చేస్తున్న పని దేవుడు ఆనందించేది, నువ్వు చేస్తున్న పని దేవుడు చెప్పినట్టుగా చేసేది అయితే ఇతరుల వల్ల నువ్వు గాయపరచబడినా బాధపరచబడినా నీ ఫలం పరలోకంలో గొప్ప చేయబడుతుంది, అధికమవుతుంది అని చెప్పి బైబిల్ చెప్తున్న మాట ఎప్పుడైతే గ్రహిస్తామో మనుషుల సంతోషాన్ని వెతక్క దేవుని సంతోషాన్ని వెతికేవారుగా మారుతాం. సో ఈ 5 పనులు కనుక మనం చేయగలిగితే ఒక పరిపూర్ణతలోకి రావడానికి దేవుని మాట దగ్గరికి వస్తాం. దేవుని మాట ఏం చెప్తుందా అని కనిపెడతాం, ధ్యానిస్తాం. ఆ మాటలన్నిటి ప్రకారం జీవించడానికి, బతకడానికి ఇష్టపడి నీ జీవితాన్ని మార్చుకుంటావు,
నీ ద్వారా అనేకులు మార్చబడ్డానికి నువ్వు సహాయపడతావు. అది నిన్ను పరిపూర్ణతలోకి సంపూర్ణతలోకి నడిపిస్తుంది, దేవుని రాజ్యంలోకి వెళ్ళేలా చేస్తుంది. ఆ భారంతో యేసుప్రభు ఈ భూమి మీద ఉండే చెప్పాడు. మరలా రాబోతున్నాడు, అయినా మనకు చెప్పే మాట అదే, పరలోక రాజ్యం సమీపంగా ఉంది. నీ మనస్సు మార్చుకొని దేవుని ఉద్దేశం ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోకపోతే నువ్వు విడవబడతావేమో. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఆలస్యం చేయొద్దు, వినపడుతున్నా నిర్లక్ష్యం చేయొద్దు. లోబడ్డానికి దేవుని మాట ఏం చెప్తుందో దాని ప్రకారం బతకడానికి ఇష్టపడి అలా మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.